కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. మహి ఏంటే మొత్తం అమ్మాయిలు మొన్న స్టేజ్ అంతా ఒక్క అబ్బాయి కూడా లేడు. సే అట్ల తద్దంటేనే ఆడవాళ్ళు ఉంటారు. ఈ రోజు ఒక్క మగ పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. అబ్బా వాళ్ళ కోసమే కదా ఇంత రెడీ అయ్యి వచ్చాం. డ్రీమ్ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవును మహి. సర్లే డ్రీమ్ ఉన్న వాళ్ళని అడగాలి, వీళ్ళిద్దరిని కాదు. కానీ నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి చెప్పు పాప? చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉండాలి అండ్ మంచిగా సంపాదించాలి, నేను అనుకున్నవన్నీ నెరవేర్చాలి. అలాంటి బాయ్ కావాలి నాకు. ముందు పెళ్ళైన వాళ్ళని డ్రీమ్ బాయ్ గురించి అడగకూడదు, పెళ్లి కాలేని వాళ్ళని అడుగు వెళ్ళు. Tell me, how do you want your dream boy to be? కేరింగ్ లాగా ఉండాలి ఫస్ట్ పాయింట్. నా హైట్ ఉండాలి, నాకు కొంచెం హైట్ ఉండాలి. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ ఫేర్ బాయ్స్, ఐ వాంట్ డస్కీ బాయ్స్. సరే నీ డ్రీమ్ బాయ్ కోసం ఒక పాట వేసుకుంటే ఏం పాట వేసుకుంటావు? మాస్టరు నా మనసులో గెలిచారు. ఇంకా ఎవరు లేదు మన డీలో చాలా మంది మాస్టర్లు ఉన్నారు, ఎవరైనా మాట్లాడదాం తర్వాత. సో టెల్ మీ డ్రీమ్ బాయ్ గురించి. నా డ్రీమ్ బాయ్ నా కార్తీక్ లాగా ఉంటే చాలు. మన ఆడసంత అంతా కలిసి ఈ రోజు మనం చక్కగా అట్ల తద్ది సెలబ్రేట్ చేసుకుందాం గ్రాండ్ గా. టుడే వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అట్ల తద్ది. కాదు మేము అట్ల తద్ది వేసుకుంటున్నాం కదా, వంట వాళ్ళు లేరనుకున్నాం, వెంటనే వచ్చేసారు. వంట వాళ్ళ కంటే ముందు ఊడ్చే వాళ్ళు వచ్చేసారా? ఎపిసోడ్ కాన్సెప్ట్ నువ్వు డిజైన్ చేసావా? కాదే, ఎందుకలా? అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండే నువ్వు ప్లాన్ చేసావేమో అని. అదే లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు ఈ రోజు? అట్ల తద్దరా? అట్ల తద్ద అంటే పెళ్లికైన అమ్మాయిలు బాగా పూజ చేసుకుని దేవుడికి అట్ల తద్ద పెడితే మాత్రం మంచి మొగుడు వస్తారన్నమాట. అయితే వదిని పూజ చేయలేదన్నా? అయ్యో ఏంట్రా బాబు, ఏమండి? అయ్యో ఎంత మంది ఆంటీలో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. నైనా మొన్న న్యూస్ ఛానల్లో నీకు యాంకర్ కి ఏంటి గొడవ? అదేనే, నాకు రామ్ ప్రసాద్ కు ఏదో సంబంధం ఉందా అని అడిగారు. నేనన్నా అది ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఏం అలా లేదు అని చెప్పా. సూపర్ రా, నేను అలాగే చెప్తున్నాను అందరికి. రామ్ ప్రసాద్ గారు అట్లే తిదికి అట్లే ఎందుకు తింటారు? తిట్లు తింటే బాగోదు కనుక. నెంబర్ ఇస్తా తీసుకోండి. మీ నెంబర్ నాకెందుకు? అంటే ఇప్పుడు నన్ను చూశారు, నా నెంబర్ కోసం ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి అంతమంది ఎందుకండి? అందుకే నేను చెప్పి నేనే నా నెంబర్ ఇస్తాను, ముందే రెస్ట్ తీసుకో. అరే సునందమాల, నిన్ను నేను జాతకం చూపించుకున్నానబ్బా. సునందమాల నా జీవితంలో ఉంటే అంత బాగుంటుందంట. ఈ సునందమాల నీతో ఉంటే నీతో ఉండదు. అమ్మా టీవీలో కనిపించారు కాబట్టి పిలిచాం, మైక్ అమ్మాయికి ఇచ్చి. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవును, మీ చెల్లిలో ఉంది యాక్చువల్. అవునా అన్నయ్య? గౌతమి మహాలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు. ఓకే. అరే నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలాంటి అబ్బాయి కావాలంటే వాడి చుట్టూ 100 మంది అమ్మాయిలు ఉండాలి, కానీ వాడు నన్నే చూడాలి. వాడు స్మోక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు డ్రింక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు గుట్కా కూడా తినాలి. నీ మొహమ్మద్ ఉయ్యాలి. సరే ఏంటి చెప్పండి, ఏంటి మ్యాటర్ ఏంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఇవాళ అట్ల తద్దే ఆడవాళ్ళు చేసుకోవాలి, మీరు ముగ్గురు ఎందుకు ఇక్కడ పానకంలో పుడకల్లాగా? అట్ల తద్ద అంటే ఏంటి చూసావా? మీరు పండగ చేసుకుందాం అనుకున్నారు, ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. అందుకనే శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. అసలు అట్ల తద్ది పండగ అంటే ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి ఉంటావు బిరాడని ఊరయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత
ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు షుగరు చీర భలే ఉందమ్మా. ఇదేమో బ్లూ కలర్ కింద పింక్. ఏంటి అసలు ఇది? అది జరీరా? కర్ర 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 ఎందుకురా? జర్రి మ్యాటర్ ఏంటి రష్మి, ఈ రోజు అట్ల తద్ది పండగ అది చేయడానికి పిలిచాడు. అయ్యో, ఆ వంటలన్నీ నాకు రావు కదా. అమ్మమ్మ, అది వంటల కార్యక్రమం కాదు. అట్ల తద్ది అనేది మహిళలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ. సో పెళ్లి అయిన వాళ్ళేమో వాళ్ళ మొగుడు ఆరోగ్యంగా నిత్య సుమంగలిగా ఉండాలి, పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి మొగుడు రావాలని వేడుకుంటారు. తిని చేతులండి ఆ పండగ కష్టంగా. అయినా మేడం మహిళల పండుగ అన్నారు కదా, మరి వీళ్ళ ముగ్గురు ఎందుకు తగలబెడుతున్నారు ఇక్కడ? తగలబెట్టట్లేదమ్మా, మేము వచ్చామని చెప్తున్నాం. రష్మి, ఇది మహిళలు చేసుకునే పండగే అయినా మగాళ్ళ కోసం చేసుకుంటాం కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్ గా వీళ్ళ ముగ్గురిని పిలిచారు. మేడం ఇవన్నీ కాదు కానీ ఇగో ఈ ఈవెంట్ మీ చేతిలో పెడుతున్నాను, బాగా చేసి పెట్టండి, మా లేడీస్ ని హ్యాపీ చూసుకుంటాం అండి మేము. 100% ఆల్రెడీ పెళ్ళైన మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, పెళ్లికి కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి చక్కగా పోజ్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఈ అట్ల తద్దిని సూపర్ గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నాం శ్రీదేవి డ్రామా కంపెనీలో. అట్లా ఉంటది అట్ల తద్ది పండగ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో. అయితే ఇంద్రజ గారు, ఈ పండగకి వచ్చిన అందమైన అమ్మాయిలతో పాటు ఆటలు పాటలు స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, సో మన పండగ స్పెషల్ ఎపిసోడ్ లో మనతో పాటు ఈ ఫెస్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు కానిస్టేబుల్ మూవీ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. అసలు ఇక్కడ ఎంతో మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నాము, అలాంటప్పుడు అట్ల తద్ది స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకో డ్రీమ్ బాయ్ వస్తే ఆహా. But once again, welcome to movie team Constable, to Sridevi Drama Company, having you here. Thank you so much for having us on the show. So Kashish, how was it working with the entire team? बहुत अच्छा लगा, मजा आया सबके साथ काम करके and it is a new experience for me. So Kashish వచ్చి కానిస్టేబుల్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు, అంతే కదా? ఆ సాంగ్ లో నేను లేను, ఈయనతో కాంబినేషన్. So Ravi garu, how was your experience working in movie Constable? Very good actually, and little different kind of తెలుగు నా అమ్మాయికి అయితే ఓకే, మీకైతే తెలుగు. క్యారెక్టర్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు తనకి కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది, కథకి రిలేటెడ్ గానే ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయన్నా? అని చెప్పేస్తాను ఇప్పుడే. ఒక రకంగా చెప్పాలంటే స్పెషల్లీ వరుణ్ సందేశ్ కి స్పెషల్ గా ఇట్స్ డిఫరెంట్ స్ట్రాంగ్, చాలా ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఈ లవర్ బాయ్ కంటే కూడా వేరే యాంగిల్ లో వచ్చే. నేను ఇందాల నుంచి అడుగుతాం అనుకున్నాను, వరుణ్ మీరు సిక్స్ ప్యాక్ చేశారా మూవీ కోసం? లేదు, ఈ సినిమాలో ఐ ప్లే నార్మల్ ఒక మిడిల్ క్లాస్ లో ఉండే ఒక ఫ్యామిలీ, ఒక కష్టపడి ఒక కానిస్టేబుల్ అవుతాడు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఏమవుతుంది అనేది ఒక చిన్న డ్రామా. అలాంగ్ విత్ మెయిన్ ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్సన్ ని హ్యూమిలియేట్ చేస్తే అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న, దట్స్ అ స్మాల్ లైన్ ఆఫ్ ది ఫిల్మ్. సో ఆ పాయింట్ పట్టుకుని వి డిడ్ ఒక కమర్షియల్ గా ఒక సినిమా అటెంప్ట్ చేసాము. సో లెట్స్ సీ. ఐ మీన్ డెఫినెట్ గా వరుణ్, మిమ్మల్ని మేము ఎప్పుడు ఒక లవర్ బాయ్ ఇమేజ్ లోనే ఊహిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత there should be a massive shift. I hope, let's see, I hope so. Yeah, we are hoping for the best too. So once again, the best wishes to the entire team. Thank you so much. Indraja ma'am. Varun, I always wish nothing less, all the best things should come to your way. Kashish, wishing you all success and a great bright future. And Ravi Verma garu, as always దూసుకుపోండి, versatile performer గా already you have a very good name. మంచి క్యారెక్టర్లతో మిమ్మల్ని చూడాలని ముందు ఆశిస్తున్నాము. And all the best to entire Constable cast and crew from Sridevi Drama Company. Thank you దిశ గారు. పక్కన నుంచున్న రామ్ ప్రసాద్ గారు, మీరు ఒక మంచి రెండు మాటలు చెప్తే. వరుణ్ సందేశ్ అన్న ఇండస్ట్రీని ఎంత ఊపాడో. వరుణ్ సందేశ్ అన్న పెద్ద డ్రీమ్ బాయ్. మేము కాలేజ్ టైంలోనే అబ్బా సినిమాలు వస్తుందంటే ఫస్ట్ డే వెళ్ళిపోను, కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళవలసింది. లైఫ్ లో ఎక్కడో చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ అన్నకి ఉన్న క్రేజ్ ఎప్పటికి కూడా, ఎందుకు మా అక్క కూడా అడుగుతుంటారు ఇప్పుడు వరుణ్ సందేశ్ ఫోటో కావాలి, అది ఉంటుంది. సో ఈ సినిమాతో మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. సో
సో సినిమా ప్రమోషన్స్ అనేది ఫుల్ ఆన్ టెన్షన్స్ గా ఉంటది కాబట్టి ఈ షో వచ్చి మీకు ఫుల్ ఆన్ రిలీఫ్ ఇస్తుంది. సో ప్లీజ్ సిట్ అండ్ ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ కశిష్, థ్యాంక్ యూ.